నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు ఏప్రిల్ 20కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసే ముందు ఏప్రిల్ 20 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి ఇదొక ప్రత్యేక స్థానం, ప్రత్యేక రోజు. ఇది మినీ జలియన్ వాలాబాగ్ అంటారు ఈ రోజును. 1981 ఏప్రిల్ 20వ తేదీ రోజు అక్కడి గిరిజన ఆదివాసులు సమావేశం ఏర్పాటు చేసుకుంటే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు వారిపై. దీంతో ఎంతోమంది ఆదివాసీ గిరిజన రైతులు ప్రజలు అసూలు బాసారు. సో అప్పటి నుంచి దానికి గుర్తుగా ప్రతి ఏప్రిల్ 20వ తేదీన ఇంద్రవెల్లిలో హీరాపూర్లో గల అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులర్పిస్తూ ఉంటారు. సో అలా అక్కడి గిరిజనులు భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం ఎంతో పోరాటాలు చేశారు. చివరికి అమరులయ్యారు. సో వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. సో ఇలా వార్తలు చూద్దాం ఒకసారి. నేడు రేపు వర్షాలు. జనగామ జిల్లా నర్మేటలో వడగండ్ల వాన బీభత్సం. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. రాష్ట్రంలో ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్క కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. సో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మనము వడగండ్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు రైతులకు నష్టం వాటిల్లుతుంది, ఇటు వాహనదారులకు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రకృతి కూడా, అక్కడ చెట్లు కూడా నేలకొరుగుతున్నాయి, భారీ వృక్షాలు కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, నేడు, సోమవారం, రేపు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. కాబట్టి రైతులంతా, ధాన్యం ఆరబోసుకున్న రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలి, టార్పాలిన్లు కూడా ఉపయోగించాలి. సో మిగతా వార్తలు ఏమన్నా చూద్దాం ఒకసారి. సచివాలయ భద్రత పెంపు. రాష్ట్ర సచివాలయం పూర్తి నిఘా నీడలోకి వచ్చింది. సెక్రటేరియట్లో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పెరగడంతో పాటు భద్రతాపరమైన బెదిరింపులు, ఫోన్లు వచ్చిన నేపథ్యంలో సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు TGSPF అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భవనం 4 దిక్కులు కనబడేలా గ్రౌండ్ ఫ్లోర్లు నుంచి 6వ అంతస్తు వరకు 3వ కన్ను నిత్యం ఓ కంట కనిపెట్టనుంది. ఈ మేరకు సచివాలయం మొత్తం 310 సీసీ కెమెరాలను అమర్చారు. వీటి పర్యవేక్షణ కోసం ఒక బృందం పనిచేస్తుంది. సో 6వ అంతస్తులో గతంలోనే దాదాపు 60 కెమెరాలు ఏర్పాటు చేశారు. అదనంగా ఇప్పుడు మరో 250 వరకు కొత్త కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతకుముందే 60 కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త కెమెరాలతో కలిపితే మొత్తం 310 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిఘా నీడలో సచివాలయం ఉండనుంది. మరింత భద్రత పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా నకిలీ ఉద్యోగుల బెడద లేకుండా కూడా ఈ సెక్యూరిటీని అయితే పెంచడం జరిగింది. వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్. ఆగిన 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ. తేలని అడిషనల్ DMEల పదోన్నతి. GAD వద్ద 3 నెలలుగా ఫైల్ పెండింగ్. మెడికల్ కాలేజీలో 50%కు పైగా ఫ్యాకల్టీ ఖాళీలు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకి బ్రేక్ పడింది. అదనపు వైద్య విద్య సంచాలకులు పదోన్నతులు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అడిషనల్ DME పదోన్నతుల ఫైల్ 3 నెలలుగా సాధారణ పరిపాలన శాఖ వద్ద పెండింగ్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ మెడికల్ కాలేజీల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. వాటిని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నెల చివరి నాటికి అది ముగుస్తుంది. అనంతరం మే మొదటి వారంలో 612 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. సచివాలయ ఉన్నతాధికారులు, వైద్య విద్య సంచాలకులు, కార్యాలయ వర్గాలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి. సో పెండింగ్లో ఇప్పటికీ 3 నెలల పాటు పెండింగ్లో ఉన్నది. వైద్య విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉంది. అటు హైదరాబాద్ శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనికి కాస్త బ్రేక్ పడింది. మే మొదటి వారంలో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో, ఇస్తుందో చూడాలి ఒకసారి. స్వచ్ఛ భారత్ మిషన్కు 516.40 కోట్లు మంజూరు. ఆమోదం తెలిపిన మంత్రి సీతక్క.
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్కు 516.40 కోట్లు మంజూరు చేసింది. సంబంధిత దస్త్రంపై మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా 60%, రాష్ట్ర వాటా 40% ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ ఏడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్లు నిర్మించనుంది. రాష్ట్రంలో దాదాపు 1,90,166 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒక్కో నిర్మాణానికి 12,000 చొప్పున 228.19 కోట్లు వీటి కోసం కేటాయించనుంది. సో స్వచ్ఛ భారత్ కింద దాదాపు ఎంత 516.40 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో కేంద్రం వాటా 60%, రాష్ట్రం వాటా 40% ఉంటుంది. సో ఈ డబ్బులనన్నీ, ఈ నిధులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు కోసం ఉపయోగించనున్నట్లు కూడా దాదాపు 228 కోట్లు మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించనున్నారు. ఒక్కో మరుగుదొడ్డికి 12,000 రూపాయలు కేటాయించనున్నారు. సో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని అయితే ఘనంగా తీసుకుంటా ఉన్నారు. స్వస్థలాలకు దుబాయ్లో హత్యకు గురైన ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ మృతదేహాలు విమానాశ్రయంలో నివాళులర్పించిన అధికారులు. స్వగ్రామాల్లో ఆశ్రు నివాళుల మధ్య అంత్యక్రియలు. ఇటీవల కొన్ని రోజుల క్రితం మనం చూసాము, దుబాయ్లో ఓ పాకిస్తానీ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. వారికి సంబంధించిన మృతదేహాలను తీసుకొచ్చారు. ఈ మేరకు విమానాశ్రయంలో అధికారులు కూడా నివాళులర్పించారు. వారి స్వగ్రామంలో అంత్యక్రియలు అయితే నిర్వహించారు. సో ఇది దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఓ పాకిస్తానీ తెలంగాణ వాసులపై ఇంత కఠినంగా హత్య చేసి రక్షణ లేకుండా పోయింది మన వాళ్ళకి అక్కడ. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త, పోలీస్ శాఖ హెచ్చరికలు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త ఉండాలని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరించింది. పోస్టులు పెట్టే ముందు, ఇతరుల పోస్టులను షేర్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అసత్యాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూ ఇటీవల కంచగచ్చిబౌలి విషయంలో షేర్ అయిన AI ఆధారిత పోస్టుల గురించి ప్రస్తావించింది. పదే అసత్యాలను ప్రచారం చేసే వారైతే చర్యలు తీసుకుంటామని చెప్పింది. సోషల్ మీడియాపై పోలీసుల నిఘా పెరిగింది. అనవసరమైన అసత్యాలను ప్రచారం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల HCU భూములకు సంబంధించి AIతో కూడిన ఫోటోలను షేర్ చేస్తున్నారని చెప్పి కూడా ఇంక్లూడ్ చేశారు. మనం కొన్ని రోజుల క్రితం చూసాము, నిన్ననే చూసాము, సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ గారు ఈ AIతో కూడిన ఓ ఫోటోను రీట్వీట్ చేశారు. సో ఆమెకు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆమె స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చారు. నాతో పాటు దాదాపు 2,000 మంది ప్రజలు కూడా దాన్ని రీట్వీట్ చేశారు. మరి వారిపై కూడా ఇలా కేసులు నమోదు చేస్తారా అని చెప్పి కూడా ప్రశ్నించిన తీరు మనం చూసాము. నన్ను ఒక్కరనే టార్గెట్ చేస్తున్నారా అన్న క్వశ్చన్ ఆమె రేకెత్తించారు. ఈ 2,000 మందిపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తారని చెప్పి కూడా ప్రశ్నించారు. మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. బాదేసిన బట్లర్ మళ్ళీ టాప్ నకు గుజరాత్ 7 వికెట్లతో ఢిల్లీ చిత్తు. గుజరాత్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఓటమి పాలవగా గుజరాత్ ఘన విజయం అయితే సాధించింది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం ఏమున్నాయో ప్రధాన వార్తలు. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతకు కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంట్లు మూసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసీ ప్రక్షాళన కీలకం. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు. సో జపాన్లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా ఆయన బృందం జపాన్లో పర్యటిస్తున్నారు. కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు, పెట్టుబడులుగా తీసుకొచ్చారు తెలంగాణకు సంబంధించి. అందులో కొన్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ మేరకు జరిగిన కార్యక్రమంలోనైతే ప్రకృతి విషయంలో, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన గొప్పగా మాట్లాడారు. మరి HCU భూముల విషయంలో ఏం చేస్తున్నారో ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.
ప్రజల అభిప్రాయం కూడా, నా సొంత స్టేట్మెంట్ కాదు అది, ప్రజలు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యం అది. సో మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. టీం శివంగి, నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం ఏర్పాటు. 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల. శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన. సో దేశంలోనే మొదటిసారి అని చెప్పొచ్చు ఇది. ఒకసారి మనం 6వ పేజీలోకి వెళ్దాం. దేశంలోనే మొదటిసారిగా టీం శివంగి పేరిట మహిళా కానిస్టేబుళ్లతో కూడిన కమాండోని ఏర్పాటు చేశారు. 6వ పేజీలో మహిళా కానిస్టేబుల్ దాదాపు 45 రోజుల పాటు అధునాతన శిక్షణ ఇప్పించారు వీరికి. పురుషులతో ధీటుగా ఎస్పీజీ తదితర ఆర్మీ ఫోర్స్లకు ధీటుగా వీరికి కోచింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూద్దాం. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్కు ప్రత్యేకంగా టీం శివంగి అని పేరు పెట్టారు. ఎన్ఎస్జీ, ఎస్పీజీతో పాటు గ్రే హౌండ్స్కు ధీటుగా ఈ టీంకు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు. టీం శివంగి కమాండో గ్రూప్ను శనివారం స్థానిక కలెక్టరేట్లో పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. 45 రోజుల పాటు 20 మంది మహిళా కానిస్టేబుల్ను టీం శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరికి మేల్ కమాండోలతో సమానంగా 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణలో ఏమేమి ఇచ్చారో చూద్దాం. వర్టికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పోరాట నైపుణ్యాలతో పాటు పేలుడు పదార్థాలు, వెపన్ ట్రైనింగ్, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించడం, ఫైరింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, ఆకస్మిక వ్యూహాల రచన, శత్రువుల కదలికలు గమనించడం, అడవుల్లో కూంబింగ్, నిఘా పద్ధతులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాల్లో తీర్చిదిద్దారు. పూర్తి స్థాయిలో శిక్షణను అయితే అందించి కమాండర్ను ఏర్పాటు చేశారు టీం శివంగి. ఇటీవల జరిగిన సంఘటన, కప్పనపల్లి అడవుల్లో కూంబింగ్ సక్సెస్. నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు ఇటీవల దట్టమైన అడవులో తప్పిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్పీ జానకి షర్మిల వెంటనే టీం శివంగి కమాండో బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్పీ నేతృత్వంలో మహిళా కమాండోలు దట్టమైన అడవిలో రాత్రంతా కూంబింగ్ నిర్వహించి ఎట్టకేలకు 4 మహిళలను గుర్తించారు. సో ఇది విజయం అని చెప్పొచ్చు. టీం శివంగి ఏర్పడే క్రమంలోనే సక్సెస్ఫుల్గా ఒక ప్రోగ్రామ్ని అయితే చేశారు. మామడ మండలంలో గ్రామానికి చెందిన 4 మహిళా కూలీలు అడవిలో తప్పిపోయారు పనుల నిమిత్తం వెళ్ళి. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ గారు టీం శివంగిని అక్కడికి ప్రత్యేకంగా పంపారు. రాత్రంతా కూంబింగ్ నిర్వహించి ఎట్టకేలకు మహిళను కనిపెట్టారు. సో టీం శివంగి ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి టీంలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మంత్రి గారు సూచించారు, మంత్రి సీతక్క గారు. ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం, ఇక్కడి నుంచే చూసేద్దాం. దేశమంతా కులగణననే రాహుల్ లక్ష్యం. ఆదివాసీ కాంగ్రెస్ బునియాడి కార్యకర్తల సమ్మేళనంలో మంత్రి సురేఖ పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశమంతా కులగణన చేపట్టి జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ గారు అన్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారతిలో మార్పులు చేస్తాం. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు వస్తే రూల్స్ మార్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గద్వాల్ జిల్లా దరూర్, నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో శనివారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల భూభారతికి సంబంధించి పోర్టల్ను ప్రారంభించారు విజయవంతంగా. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ప్రతి జిల్లాలో కూడా. ఏమైనా సమస్యలుంటే రిఫరెండం తీసుకొని, ఫీడ్బ్యాక్ తీసుకొని అవసరమైతే చట్టాన్ని మార్చుతాం కూడా అని చెప్పి కూడా మంత్రి గారు చెప్తున్నారు. ఏమైనా సమస్యలున్నా చెప్పండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల కొర్రీలు.
క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండిషన్. హైకేపీ సొసైటీ సిబ్బంది ద్వారా రైతులపై ఒత్తిళ్లు. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్న అన్నదాతలు. తరుగుకు ఒప్పుకోకుంటే కాంట్రాలు బంద్ పెడుతున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు తరుగు విషయంలో కొందరు మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ సమయంలో ఎలాంటి తరుగు తీయొద్దని మంత్రులు, కలెక్టర్ సహా అధికారులు స్పష్టంగా చెబుతున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. 2-3 రోజులుగా క్వింటాకు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని, మిల్లు దగ్గరకు లోడ్ వచ్చిన తరుగు తీస్తేనే అన్లోడ్ చేసుకునేందుకు ఒప్పుకుంటామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. సో వర్షాలు, వాన, ఎండ అనక వాన అనక కష్టపడి 6 గాలం కష్టపడిన రైతులకు అడుగడుగున ఆటంకాలే ఏర్పడతాయి. క్షేత్రస్థాయిలో చూస్తే రైతులు ఎంత వేదనకు గురవుతారు. తెలిసి తెలియని రైతులు కొంత మేరకు ఉంటారు. వాళ్ళకి కేవలం పనులు మాత్రమే వస్తాయి. వాళ్ళకు మార్కెట్లో వస్తే ఎంత దారుణ పరిస్థితులు ఉంటాయంటే, మిల్లర్లు చూడండి, తరుగు తీయందే మేము కాంట్రాలు చేయమని చెప్తా ఉన్నారు. తరుగు పేరిట ఎన్నో కిలోలు కట్ చేసి పారేస్తారు. ఎంత ఘోరం అండి రైతులపై. ఇట్లా ఒకసారి దృష్టి సారించాలి ప్రభుత్వాలు. సో మిగతా వార్తలు ఏమున్నాయి? సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ సత్యమేవ జయతే పేపర్ చూద్దాం. పోలీసులకు కౌంటర్ ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్. రీపోస్ట్ నోటీస్పై వివరణ ఇచ్చిన స్మిత, చట్టాన్ని గౌరవిస్తా, మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబిస్తా, నేను రీట్వీట్ చేసిన పోస్ట్ను మరో 2000 మంది చేశారు. గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు తెలిపారు. కొన్ని రోజుల క్రితం హెచ్సియు భూములకు సంబంధించిన ఏఐతో కూడిన కొన్ని ఫోటోలను కొంతమంది పోస్ట్ చేస్తే ఆ పోస్టును రీట్వీట్ చేశారు ఐఏఎస్ అధికారిని. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయినా ఆమె తగ్గకుండా వివరణ ఇచ్చారు. నేను రీపోస్ట్ చేస్తే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చిన మీరు, నాతో పాటు దాదాపు 2000 మంది ప్రజలు రీపోస్ట్ చేశారు, రీట్వీట్ చేశారు, వారి పట్ల కూడా చర్యలు తీసుకుంటారా అని చెప్పి కూడా ప్రశ్నించారు. తనను టార్గెట్ చేస్తున్నారా ఏమో అన్న సందేహాలను కూడా ఆమె లేవనెత్తారు. ఒక్కసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ట్విట్టర్లో ఆమె ఒక పోస్ట్ రీట్వీట్ చేయడంతో తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు పంపిన నోటీసులపై స్మితా సబర్వాల్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. 100 మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్ళందరిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటారా? చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారికి టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు. ఇదిలా ఉంటే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లీ తరహాలో ఉన్న ఇమేజ్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సియు అని చెప్పి. సో మిగతా వార్తలు. అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ. సో జపాన్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ పర్యటిస్తున్నారు. కవితను కాపాడేందుకు కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పనిచేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నారని విమర్శ. కవిత కోసం కేటీఆర్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్య. పిసిసి చీఫ్ గారు కేటీఆర్ గారిపై ఇట్లా ఆరోపణలు చేయడం జరిగింది. బీజేపీ కోసమే పనిచేస్తున్న కవిత గారిని కాపాడేందుకు కానీ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారన్న విమర్శలు లేవనెత్తారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 22న విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్న మల్లు భట్టి విక్రమార్క. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఫలితాలు దాదాపు ఫిక్స్ అయిపోయింది, ఖరారైంది. ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు విడుదల చేయనున్నారు. సంబంధిత వెబ్సైట్లో ఫలితాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. చిన్నారి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు. సిద్దిపేటలో విద్యార్థుల కోసం బీభద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమం. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఓ విద్యార్థిని ఎమోషనల్ మాటలకు హరీష్ రావు కంటతడి. ఓ విద్యార్థిని తమ కుటుంబ పరిస్థితులను గురించి కష్టాలను చెబుతున్న క్రమంలో భావోద్వేగానికి గురైన హరీష్ రావు గారు కంటతడి పెట్టుకున్నారు.
సో స్పోర్ట్స్ మనం ఇంతకుముందే చూసేసాం. ఇవి ఏప్రిల్ 20కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వాల్.